పల్నాడు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. పిన్నెల్లిలో వైసీపీ కార్యకర్త సాల్మన్ మృతిపై నేతల మధ్య మాటల యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక హత్యకి కారణమైన వాళ్ళని వదిలిపెట్టవని కాసు మహేష్ ఫైర్ అయితే తేల్చుకుందాం నువ్వో నేనో అంటూ కౌంటర్ అటాక్ కి దిగారు ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాస్. రేపు అధికారం వచ్చిన తర్వాత మొట్టమొదటి వారంలోనే దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఉంటుంది. దీన్ని చేసిన వాళ్ళు, ఉసిగొల్పిన వాళ్ళు మీకేం చేసిరండి నేనున్నానని చెప్తున్నా ఎరపతినేని శ్రీనివాసరావు. మేము కేసులు చూసుకుంటున్నా ఉంటున్నా ఈ సిఐఎస్ఐ అందరినీ తీసుకొస్తాం, రేపు బజార్కు లాగుతాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ రెడ్ బుక్ చెప్పి నాశనం చేసేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈరోజు మీరు మాకు పాఠాలు నేర్పుతున్నారు, రేపు గుణపాఠాలు నేర్చుకునే రోజు వస్తుంది. టైం అందరికీ వస్తుంది. నేను చెప్పేది ఇద్దరు దళితుల సోదరుల మధ్య జరిగిన గొడవ, అది కూడా వాళ్ళ మధ్య ఏమీ తగాదలేం లేవు, అనుకోకుండా జరిగింది అంతే. వీళ్ళే పెద్ద ఇద్దరు యాక్టివ్గా ఉండే నాయకులు కూడా కదా పార్టీల్లో. కాకపోతే ఈ సాల్మన్ వాళ్ళ బెదరు అక్కడ మాసవరం మండలానికి సాక్షి విలేకరి, అది ఇష్యూ ఇక్కడ. అంత తప్పితే అక్కడ ఇష్యూ ఏం లేదు. సో అందుకనే దీని అంతా కూడా మనం ఈ ఇష్యూని తప్పుదారి పట్టకుండా అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. సో ఎలాంటి ఉన్మాదులు, ఈ మాజీ ఎమ్మెల్యే కాసుమేష్ లాంటి ఉన్మాదులు పిచ్చిపట్టి ఏం చేయాలో అర్థం కాక ఓడిపోయిన తర్వాత శవరాజ్ కలిసి ఇలాంటి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు.